హలో అండి. స్కూల్ పిల్లల యూనిఫార్మ్ ప్యాంట్ చాలా సింపుల్‌గా ఎలా కుట్టాలి? అండ్ ఇప్పుడు పిల్లలకేంటంటే లాడ ముడి వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎలాస్టిక్ వేసేస్తున్నామనమాట. ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలనే వీడియో షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. కానీ ఇప్పుడు ఎలాస్టిక్‌కి కూడా మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలని చాలా క్లియర్‌గా చూపిస్తాను చూసేసేయండి. మీ దగ్గర మెజర్‌మెంట్ ప్యాంట్ ఉంటే ఇలా మొత్తంగా పైనుంచి కింద వరకు పొడుగు ఎంత అనేది ముందు ఫస్ట్ చూసేసేయండి. పొడుగు చూసేసిన తర్వాత మనకి వచ్చిన మొత్తం హైట్‌లో నుంచి ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని, ప్యాంట్ క్లాత్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి ఫస్ట్. మీకు కుచ్చులనేవి ఎక్కువ కావాలంటే చివరి వరకు వేసేసేయండి. ఎక్కువ కుచ్చులొద్దు చిన్న పిల్లలు కదా! ఎక్కువ లూజ్ అయితే వాళ్ళు మేనేజ్ చేయలేరు అనుకుంటే మాత్రం మనకి కావాల్సినంత వరకు ఈ విధంగా అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని కొంచెం నీట్‌గా సర్దేసుకోండి మొత్తం. ఇప్పుడు ఇలా సర్దేసుకున్న తర్వాత ఫస్ట్ హైట్ ఎంతనేది చూసుకోమన్నాను కదా! మొత్తం హైట్ అనేది 32.5 37.5 వచ్చింది. ఈ 37.5కి మనము నడుము బెల్ట్ కోసమని ఒక్కసారి మెజర్‌మెంట్ దానికి చూడండి ఎంతుంది? 7 ఇంచీలు ఉందనమాట. ఇదిగోండి. ఆ 7 ఇంచీలు 37.5లో నుంచి 7 ఇంచీలు తీసేస్తే మనకి వచ్చే హైట్ వచ్చేసి 30.5 వస్తుందనమాట. 30.5 వస్తుంది. ఆ 30.5ని ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసి ఆ వేస్టేజ్ క్లాత్‌నంతా తీసేసేయండి. ఎందుకంటే ఎగుడు, దిగుడు ఉండే అవకాశం ఉంటుంది కనుక. ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ మరొక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే పైన మనకి కుచ్చులు పెట్టే దగ్గర కుర్చీల కోసమని హాఫ్ ఇంచ్ ఖర్చనమాట. ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసిన తర్వాత హైట్ అనేది 30.5 అంటే మొత్తం 37.5లో నుంచి మనం 7 ఇంచీలు తీసేస్తే 30.5ని ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసి మిగిలి ఉన్న దాన్ని ఉంచేసేయండి. ఇంక దాన్ని కట్ చేయొద్దు. ఎందుకంటే మనకి కింద కాళ్ళు దగ్గర బెల్ట్‌లు మడత పెట్టి కుడతాం కదా! దానికోసమని. ఇప్పుడు దీని యొక్క లూజ్ ఇలా చూసుకోండి. క్యాజువల్‌గా చెప్పాలంటే ఎవరికైనా 6 ఇంచీల వరకు ఉంటుంది. అండ్ ఖర్చు 2 ఇంచీలు. మీరు మెజర్‌మెంట్ ప్యాంట్‌కి చూసినా చూడకపోయినా ప్యాంట్ కింద లూజ్ మాత్రం దగ్గర దగ్గర 6 ఇంచులు ఉంటుందనమాట. ఇలా మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడేమో ఈ చివరి వరకు ఇలా గీత కొట్టేసేయండి. మనం హైట్ చూసాం కదా! 30.5 ఆ 30.5కి ఇలా గీత కొట్టేయండి. అండ్ పైన హాఫ్ ఇంచ్‌ది కూడా చివరి వరకు గీత పెట్టేసుకోండి. గీత పెట్టేసిన తర్వాత ఇప్పుడు కిస్తాకి మార్కింగ్ చేయండి. కిస్తా కోసమని నేను 9 ఇంచుల వరకు మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఆ 9 ఇంచుల నుంచి మనం కింద కాలుకి లూజు ఖర్చుతో సహా 8 ఇంచులు పెట్టుకున్నాం కదా! ఆ 8 ఇంచులు కదా స్ట్రెయిట్‌గా లైన్ కొట్టి అక్కడి నుంచి కిందకి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ కొట్టేసేయండి. లైన్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు కిస్తా దగ్గరకొచ్చేసరికి ఇలా స్ట్రెయిట్‌గా తీసుకొచ్చి ఇక్కడికి చిన్న షేప్ అయితే తీయండి. మనకి ప్యాంట్ లూజు కంఫర్ట్‌గా ఉంటుందనమాట కిస్తా దగ్గర. జస్ట్ అలా చిన్న షేప్ తీయండి సరిపోతుంది. అలా షేప్ తీసేసిన తర్వాత ఇప్పుడు మొత్తంగా కట్ చేసుకొని వచ్చేసేయండి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే. చూసారా కటింగ్ అనేది మనకి ఎక్కువ టైం పట్టలేదు. మార్కింగ్ అనేది మనకి ఎక్కువ టైం పట్టలేదు. చాలా తక్కువ టైంలోనే మార్కింగ్ అయిపోతుంది. మీరు కొంచెం శ్రద్ధ పెడితే. ఇప్పుడు ఇలా కరెక్ట్‌గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మీరు కూడా అలాగే మార్కింగ్ చేసుకొని స్కూల్ యూనిఫార్మ్ అనే కాదు ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నా కూడా ఒకసారైతే ట్రై చేయండి కొత్తగా కుట్టేవాళ్ళైతే. ఇప్పుడు ఇక్కడ చిన్న కటింగ్ పెట్టండి. మనకి లెగ్గు ఎంతవరకు హైట్ 30.5 ఎంతవరకు అనేది చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. అండ్ షేప్ చూసారా నేను ఎలా అయితే షేప్ ఇచ్చానో అలాగే షేప్ మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుముకి ఎలా తీయాలి ఇది ఇక్కడ కొంచెం శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే ఎలాస్టిక్ కోసమని నేను ఎక్స్‌ట్రా తీస్తాను. అందుకని కొంచెం శ్రద్ధగా అయితే వినండి. మిగిలి ఉన్న క్లాత్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని మీ యొక్క హిప్ లూజ్ ఎంతొచ్చిందో ఆ హిప్ లూజ్‌ని చూసుకోండి. నడుము లూజ్‌ని కాదు. హిప్ లూజ్‌ని అయితే చూసుకోవాలి. మీరిప్పుడు గమనించండి నేను ఏ లూజ్ అనేది చూస్తున్నానో నడుము లూజ్ అయితే కాదు. హిప్ లూజ్ అయితే ఇలా కరెక్ట్‌గా ఈ లూజ్ అయితే చూసుకోండి. మొత్తం మీ ప్యాంట్‌కి 4 భాగాలు కదా! పోనీ ఇంకా మీకు కావాలంటే ఇలా చూడండి. ఇప్పుడు మడత వేసి చూపిస్తున్నాను. ఇలా మడత మీద ఒకసారి చూడండి. ఇలా మడత మీద ఎంతొచ్చింది? 10.5. 10.5 అంటే ఖర్చుతో కలిపి 11.5. మనకి ఖర్చు ఉంటుంది కదండీ! ఆ ఖర్చుతో కలిపి ఒక 11.5 ఇంచుల వరకు. 12 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లమ్ ఏముండదు. ఇంకా కొంచెం లూజ్‌గా ఉంటుందనమాట. బాగా సన్నంగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించే తీసుకోండి. ఇప్పుడు 11.5కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద 11.5నైతే తీసుకోండి. నీట్‌గా చేసేసి ఈ విధంగా అంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని 11.5ని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసేసాను.
చూసారు కదా. ఇప్పుడు నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత నడుము మనకి ఎలాస్టిక్ కోసమని 2.5 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. ఎలాస్టిక్ మడత కోసమని 2.5 ఇంచీలు కంపల్సరీ ఉండాలి. ఆ 2.5 ఇంచీలు ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు మనకి మొత్తం 37.5లోని నడుముది మనం 7 ఇంచీలు అనుకున్నాం కదా. 7 ఇంచీలు ప్లస్ హాఫ్ ఇంచి 7.5 ఇంచీలు అయితే మార్కింగ్ చేయండి. కింద హాఫ్ ఇంచి మనం నడుము అదే కుచ్చుల కోసమని హాఫ్ ఇంచ్ యూజ్ చేస్తాం కదా. హాఫ్ ఇంచి అనమాట. అందుకు 7.5కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ చూడండి. ఇదిగోండి 7.5, 7.5 ఇలా మార్కింగ్ చేసేసుకొని ఆ 4 పార్ట్లు మనం ఎలా అయితే ఫోల్డింగ్ వేసుకున్నామో ఆ ఫోల్డింగ్‌ని అలా కట్ చేసేసేయండి. నాకు ఎక్కువ తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ మార్కింగ్ చూసాననమాట. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని వీలైతే మనము ఎక్కడ వరకు ఎలాస్టిక్ కోసమని తీసుకున్నామో ఆ ఎలాస్టిక్ దగ్గర చిన్న కటింగ్ అయితే పెట్టండి. అంటే ఇక్కడ ఎగుడు దిగుడు ఉందండి అందుకని మళ్ళీ కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని చూసుకొని ఎగుడు దిగుడుని తీసేసాననమాట. ఎలాస్టిక్‌ని 2.5 ఇంచీలకి పెట్టాం కదా. అక్కడ చిన్న కటింగ్ అయితే పెట్టండి. నేను కటింగ్ పెట్టలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ప్యాంట్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్‌గానే ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపించేస్తున్నాను. స్టిచ్చింగ్‌కి వచ్చేసరికి ఫస్ట్ కింద లెగ్‌ని మడత పెట్టి కుట్టుకొని వచ్చేసేయండి. ఇదిగోండి మీకు ఇన్ కేస్ కొత్తగా కుట్టే వాళ్ళైతే ఫస్ట్ లెగ్ గాని మడత పెట్టేస్తే తర్వాత పొట్టొచ్చినా పొడుగొచ్చినా దాన్ని అడ్జస్ట్ చేయలేము అనుకుంటే ఫస్ట్ లెగ్ అయితే మడత పెట్టి కుట్టకండి. కానీ నేను చెప్పినట్టే మీరు కట్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారి చూసుకోండి. ఈ విధంగా మడత పెట్టుకొని ఒక 4 స్టిచెస్ వేసేసి కుట్టుకొని వచ్చేసేయండి మొత్తంగా. ఫస్ట్ ఎడ్జ్‌ని ఒక కుట్టేయండి. అండ్ ఎడ్జ్ కుట్టు అనేది బాగా ఎడ్జ్‌కేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుందనమాట. అండ్ అదే ఇంకొక కుట్టు అనేది ఈ ఎడ్జ్‌కి వేసుకొచ్చేసి మధ్యలోనే ఒక 2 కుట్లు వేసుకొని వచ్చేయండి. మొత్తం 4 కుట్లు. ఈ లెగ్‌కి ఆ లెగ్‌కి కూడా అలాగే కుట్టుకొని వచ్చేసేయండి. ఇలా కుట్టేసి వచ్చిన తర్వాత నీట్‌గా మొత్తంగా కుట్టుకొని వచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అలానే కుట్టేసేయండి. యాక్చువల్‌గా ఇది డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. కానీ అది కొంచెం లెంతీగా ఉందని మళ్ళీ తగ్గించేసాననమాట. మామూలుగా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు 2 లెగ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిస్తాలు 2 కూడా అటాచ్ చేసేసేయండి. వీలైతే 2 అటాచ్ చేయండి. లేదు మాకు డైరెక్ట్‌గా ఇంకొక వేలో కూడా ఉంటుంది. లేదంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వన్ సైడు స్టిచ్ అయితే వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. కిస్తా అనేది ఫస్ట్ ఒక పార్ట్ అటాచ్ చేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత నేనైతే 2 కూడా అటాచ్ చేసేసాను. నాలాగే మీరు ప్రాసెస్ ఫాలో అయిపోతానంటే 2 కూడా అటాచ్ చేసేసేయండి. అటాచ్ అయితే ఒక సైడ్ అటాచ్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో రఫ్ చేయకండి. ఒక దగ్గర ఒక 1 ఇంచ్ వరకు రఫ్ చేయకండి స్టార్టింగ్‌లో. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒకసారి చిన్న కుట్టు అనేది తిప్పాలనమాట. ఇలా కిస్తాలు 2 జాయింట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ 2 కిస్తాలు జాయింట్ అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా ఇలా మిడిల్‌లోకి పెట్టుకొని చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకి కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండ్ ప్యాంట్ మిడిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకి పైన నడుము పార్ట్ తీసేసుకొని దీన్ని కరెక్ట్‌గా మిడిల్‌లోకి అయితే కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఇలా కుట్టు వేసుకొని వచ్చేసిన తర్వాత అంటే ఈ మనకి దారపోగుల్లాగా వచ్చింది కింద కాసి ఎందుకు పెట్టానంటే ఇటువైపు దారం పీస్ రాదండి. పైన ఎలాగా మనకి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది కనుక ప్రాబ్లమ్ ఉండదని నేను ఆ పీస్ వచ్చింది కింద వైపు పెట్టాననమాట. సేమ్ దీనికి కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టేసేయండి. మనకి కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకా అండ్ మిడిల్ పార్ట్ తెలియడం కోసమని ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చివరి నుంచి అయితే కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయండి. చెప్పాను కదా మీకు వీలైతే ఒక చిన్న కుట్టు విప్పండి. కుట్టు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! చిన్న కుట్టు అనేది కొంచెం దూరంగా పెట్టి వేసుకోండని. ఒక 1 ఇంచ్ వరకు ఆ కుట్టుని ఓపెన్ చేయండి. లేదు మాకు అలా కాదు కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే ఒకవైపు కిస్తా టోటల్‌గా అటాచ్ చేయకండి. ఇదిగోండి నేను చిన్నది ఓపెన్ చేసేసి అక్కడి నుంచి కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను.
కేవలం ఇలా ఎందుకేస్తున్నానంటే ఎలాస్టిక్ వేయడం కోసం అండి ఈ ప్రాసెస్. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా. నెక్స్ట్ అయినా ప్రాబ్లమ్ ఏముండదు. ఇలా కిస్తా నుంచి డైరెక్ట్‌గా ఎలాస్టిక్‌కే మనకి పై వరకు వెళ్ళిపోతుందనమాట కుట్టు. ఇప్పుడు కుచ్చులొచ్చేసరికి మనం కటింగ్‌లు పెట్టుకున్నాం కదా! ఈ కటింగ్ నుంచి ఈ కటింగ్ వరకు అని. మనకి కుచ్చులు ఏంటంటే వీళ్ళ యొక్క కొల ప్యాంట్‌కి ఎలా ఉంది అంటే మెజర్‌మెంట్ ప్యాంట్‌కి కుచ్చులనేవి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వచ్చాయి. వాళ్ళు కూడా ఏమన్నారంటే సేమ్ కొల ప్యాంట్ ఎలా ఉందో అలానే కుట్టేసేయండి. అందులో మార్పులు, చేర్పులు లేవని చెప్పారు. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే వాళ్ళు ఫ్రంట్‌కే కుచ్చులున్నాయి కనుక నేను ఆ ఫ్రంట్ వరకు మాత్రమే కుచ్చులు పెట్టుకొచ్చాను. కానీ మనకి ఈ నడుము పార్ట్‌కి, కింద లెగ్ పార్ట్‌కి కరెక్ట్‌గా కటింగ్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా! ఆ కటింగ్స్ ఇలా ఈక్వల్‌గా రావాలనమాట. అలా వస్తే ప్యాంట్‌కి మనకింకా ఎటువంటి లోపాలు లేనట్టు అలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. కరెక్ట్‌గా కటింగ్ అనేది కరెక్ట్‌గా రావాలి. అక్కడి వరకు కుచ్చులనేవి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కిస్తా పార్ట్‌కొచ్చేసరికి మళ్ళీ కొంచెం ముందు నుంచి ఇలా కుచ్చులు పెట్టుకొని వచ్చేసేయండి. చెప్పేది అర్థమవుతుంది కదండీ! ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. అక్క నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదంటే ఖచ్చితంగా మరొక ప్యాంట్ అయినా నేను చూపిస్తాను. అండ్ మీకు ఇది అర్థమైనా కూడా కామెంట్స్‌లో పెట్టండి. అక్క క్లియర్‌గా అర్థమైంది అని. జస్ట్ కన్వర్జేషన్ ఎంతవరకు నా వీడియో వెళ్ళింది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమని. ఇప్పుడు ఇలా కరెక్ట్‌గా మిడిల్‌లోకి వచ్చేటట్టు అయితే చూసుకొని ఇక్కడ కంటిన్యూ చేసేసేయండి మళ్ళీ కుచ్చులు. బ్యాక్ సైడ్ ఏమో యథావిధిగా వచ్చేయాలి. అండ్ ఫ్రంట్‌కొచ్చేసరికి ఓన్లీ ఫ్రంట్‌కే. బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్‌కే. అంటే సైడ్‌కి కుర్చీలు రావన్నమాట. ఇలా కుర్చీలు వేసుకొనొచ్చేసి మీకు అందుకని చివరి నుంచి చివరి వరకు ఎక్కడ వీడియోని స్పీడ్ చేయలేదు. స్కిప్ చేయకుండా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను కుర్చీలు ఎలా పెట్టాలి అనేది. చూసారా కటింగ్‌లనేవి ఇలా కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్‌కొచ్చేసరికి ఎంత క్లాత్ ఉందో చూసుకొని క్లాత్‌ని బట్టి మళ్ళీ కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఇలా కుర్చీలు పెట్టుకొని వచ్చేసేయండి. చూసారు కదా! ఇలా చివరి వరకు స్టార్టింగ్‌లో ఒక 1 ఇంచ్ వరకు వదిలేయమని చెప్పాను కదా! ఆ 1 ఇంచ్ వరకు ఇలా చూసుకొని కుర్చీలనేవి పెట్టుకొని వచ్చేసేయండి. కుర్చీలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుట్టు అనేది మామూలుగా ముందుకి ఇస్తాగాని జాయిన్ చేయకపోతే ఇలా డైరెక్ట్‌గా కుట్టొచ్చేస్తది. ఒకవేళ కిస్తాగాని జాయిన్ చేసినట్టయితే మనం ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసామో అక్కడి నుంచి చివరికి కుట్టు వస్తుందనమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకి కుర్చీలు ఉన్నాయి కదా! కుర్చీలు అటాచ్ చేసామా? ఆ కుర్చీలు అటాచ్ చేసినవి పైకి పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా పైకి పెట్టేసుకొని పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. మనకి ఎడ్జ్ కుట్టు అనేది కుర్చీల మీద రాకూడదు. నడుము పార్ట్ ఉంది కదండీ! దాని మీద రావాలనమాట. ఈ ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొనొస్తే కుర్చీలనేవి ఇంకా నీట్‌గా నిలబడిపోతాయి. అందుకని మీరు ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీ వేసుకొని రండి. ఇలా చివరి వరకు మొత్తంగా ఎడ్జ్ కుట్టు వేసుకొనొచ్చేసేయండి. ఇలాంటి వీడియోలు నేను చాలానే పోస్ట్ చేస్తున్నానండి. అండ్ మీకు కాలర్ నెక్ టాప్ అంటే స్కూల్ యూనిఫార్మ్ టాప్ కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా పెడతాను. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకొనొచ్చేసిన తర్వాత చెప్పాను కదండీ! మీరు ఒక కిస్తా గాని ఫస్ట్‌లో జాయిన్ చేయకపోతే చివరి నుంచి చివరి వరకు ఏసుకొచ్చేయండి. ఇన్‌కేస్ జాయిన్ చేసేస్తే నేను ఎంతైతే ఒక 1 ఇంచ్ వరకు ఓపెన్ చేయమన్నాను కదండీ! ఆ 1 ఇంచ్ నుంచి పై వరకు అటాచ్ చేసుకొనొచ్చేసేయండి. అంతే. ఏది ఇక్కడ క్లమ్జీ ఏం లేదు. నీట్‌గానే ఉంది. అదే అందుకే చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. నేను మరొక వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడేం చేస్తారు అంటే లెగ్ జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. డైరెక్ట్‌గా ఇంకా మనకిక్కడ ఆల్రెడీ ఎలాస్టిక్ ఎలా అటాచ్ చేయాలనేది నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇప్పుడు ఈ కిస్తాని ఇలాగా మొత్తంగా కిందనే మనకి లెగ్స్ మొత్తం ఇలా ఈక్వల్‌గా వచ్చేస్తాయి. ఇంక మనకి ఇంక ఏ ప్రాబ్లమ్ ఉండదు. మొత్తంగా అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. నేను డబుల్ స్టిచ్ వేసుకొని రండి. మీరు ఏమనుకోకండి. ఎలాస్టిక్ ఎలా అటాచ్ చేయాలనేది షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి ఛానల్‌కి వెళ్లైతే చూడండి. చాలా సింపుల్‌గా చెప్పాను. అంటే షార్ట్స్‌లో అయితే ఎక్కువ మందికి వెళ్తాదన్న ఉద్దేశంతో చెప్పాననమాట. అండ్ ఇక్కడ ఒక అరించి గ్యాప్ ఇచ్చి సగం వరకు ఏమో కుట్టు వేసుకొని రండి పక్కకి. అక్కడి నుంచి మళ్ళీ కుట్టుల్లోనే కుట్టు కలిపేసేయండి. అంతే అండి. ప్యాంట్ అయిపోయింది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ.